హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టాక్స్ విత్ డిఎస్ఆర్. చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది ఫ్యామిలీ ప్రొటెక్షన్. మీరు ఫ్యామిలీకి సోల్ ఎర్నింగ్ మెంబర్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అని చెప్తాను. ఈరోజు మనం ఎల్ఐసిలో అవైలబుల్గా ఉన్న మేజర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అంటే ఈ ప్లాన్ ఎవరికి సూటబుల్, మినిమం అండ్ మ్యాక్సిమం కవర్ ఎంత, ప్రీమియం ఎంత ఉంటుంది, క్లెయిమ్ ఎలా వస్తుంది, ఎంట్రీ ఏజ్ ఎంత, డెత్ బెనిఫిట్ ఆప్షన్ ఏంటి అని చూద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఫైనల్లో కంపారిజన్ చార్ట్ మరియు ప్రీమియం క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఎల్ఐసిలో పాపులర్ టర్మ్ ప్లాన్స్: జీవన్ అమర్ ప్లాన్ నెంబర్ 955, యువ టర్మ్ ప్లాన్ నెంబర్ 875, సరల్ జీవన్ బీమా ప్లాన్ నెంబర్ 859, బీమా కవచ్ ప్లాన్ నెంబర్ 887. ఈ 4 ప్లాన్స్లో ఫీచర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక్కటే: పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ జరిగితే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వటం. ఫస్ట్ మనం సమ్ అష్యూర్డ్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యామిలీకి గ్యారంటీగా ఇచ్చే అమౌంట్. ఎగ్జాంపుల్, మీరు 1 crore సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకున్నారు అనుకోండి. పాలసీ యాక్టివ్గా ఉన్న టైంలో అన్ఫార్చునేట్గా ఏదైనా రిస్క్ జరిగితే నామినీకి 1 crore ఇస్తారు. ఇది డెత్ క్లెయిమ్ అమౌంట్. ఒకటి లెవెల్ సమ్ అష్యూర్డ్, 2 ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే పాలసీ పీరియడ్ మొత్తం కవర్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ 1 నుంచి టర్మ్ 25 తీసుకుంటే 25 వరకు కూడా 1 crore సేమ్ అమౌంట్ ఉంటుంది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే కవర్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. యంగేజ్లో ఉన్న వాళ్ళకి ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ చాలా యూజ్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ ఇంక్రీజ్ అవుతాయి. హౌ మచ్ షుడ్ యూ టేక్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీని బట్టి మ్యాక్సిమం కవర్ ఇస్తాయి. జనరల్గా 18 to 30 years ఏజ్ వాళ్ళకు 35 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, 31 to 40 years ఏజ్ వాళ్ళకు 30 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, 41 to 45 years ఏజ్ వాళ్ళకు 20 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, 51 to 55 years ఏజ్ వాళ్ళకు 10 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, 56 to 60 years ఏజ్ వాళ్ళకు యాన్యువల్ ఇన్కమ్ 5 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్. అంటే 25 years ఏజ్లో 10 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్న పర్సన్కి అప్రాక్సిమేట్గా 3.5 crores కవర్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఎంట్రీ ఏజ్ ఏమిటి? జీవన్ అమర్కి అయితే 18 నుంచి 65 సంవత్సరంలో, యువ టర్మ్కి అయితే 18 నుంచి 45 సంవత్సరంలో, సరల్ జీవన్ బీమాకి అయితే 18 నుంచి 65 సంవత్సరంలో, బీమా కవచ్కి అయితే 18 నుంచి 65 సంవత్సరంలో. పాలసీ టర్మ్ అంటే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 30 years ఏజ్లో పాలసీ తీసుకొని 40 years టర్మ్ సెలెక్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు 70 years ఏజ్ వరకు కవరేజ్ ఉంటుంది. ప్రీమియం పేమెంట్ ఆప్షన్: ఎల్ఐసిలో జనరల్గా 3 ప్రీమియం పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. అవి: ఒకటి రెగ్యులర్ పేమెంట్, సెకండ్ వన్ లిమిటెడ్ పేమెంట్, థర్డ్ వన్ సింగిల్ పేమెంట్. రెగ్యులర్ పేమెంట్ అంటే పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. లిమిటెడ్ పేమెంట్ అంటే మనం పాలసీ 30 years తీసుకుంటే 10 years అండ్ 15 years మాత్రమే పేమెంట్ చేయవలసి ఉంటుంది. సింగిల్ ప్రీమియం అంటే
మనం ఒకేసారి ప్రీమియం కట్టేసి కంప్లీట్గా కవర్ పొందవచ్చు. రైడర్స్ కొన్ని ప్లాన్స్లో మనం రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైడర్స్ అంటే మోస్ట్ పాపులర్ రైడర్ ఏంటి అంటే యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ పాలసీ 1 crore అనుకుందాం. యాక్సిడెంట్ రైడర్ 50 lakhs. యాక్సిడెంట్ వల్ల డెత్ ఏమైనా జరిగితే నామినీకి 1.5 crores క్లెయిమ్ ఇస్తారు. ప్రీమియం పేమెంట్ ఎలా చేయాలో కూడా ఆప్షన్స్ ఉంటాయి. అవి ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. ఇప్పటి వరకు ఓకే, కానీ చాలా మంది అడుగుతారు మెడికల్ టెస్ట్ కంపల్సరా అని. అది డిపెండ్స్ ఆన్ ఏజ్, కవర్ అమౌంట్, హెల్త్ కండిషన్. హై కవర్ పాలసీలకు మెడికల్ చెకప్ ఆల్మోస్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇవి 2 రేషియోల్లో ఉంటుంది. ఒకటి నాన్ స్మోకర్ మేలు, 2 స్మోకర్ మేలు. మనం నాన్ స్మోకర్ మేలు ప్రీమియం ఎలా ఉంటుందో చూద్దాం. ఏజ్ ఎగ్జాంపుల్ ఏజ్ 35. ప్లాన్ జీవన్ అమర్కి అయితే 50 lakhs సమ్ ఎష్యూర్డ్కి 16,000 నుంచి 20,000 వరకు అప్రాక్సిమేట్గా ప్రీమియం ఉంటుంది. అదే యువ టర్మ్ అయితే 50 lakhs సమ్ ఎష్యూర్డ్కి 12,000 to 15,000 వరకు ప్రీమియం ఉండవచ్చు. అదే సరల్ జీవన్ బీమాకి అయితే 25 lakhs సమ్ ఎష్యూర్డ్కి 18,000 ప్లస్ ఉండవచ్చు. అదే బీమా కవచ్ పాలసీకి అయితే 1 crore మినిమం సమ్ ఎష్యూర్డ్, 45,000 ప్రీమియం ప్లస్ ఉండవచ్చు. ఈ ప్రీమియము ఏజ్, హెల్త్, స్మోకింగ్ స్టేటస్, ఆక్యుపేషన్ బట్టి చేంజ్ అవుతాయి. నా ఒపీనియన్ ప్రకారం యంగ్ ఎంప్లాయీస్కి ఎల్ఐసి యువ టర్మ్ మ్యాక్సిమం కవర్ కావాలి అంటే ఎల్ఐసి జీవన్ అమర్, ఇన్కమ్ ప్రూఫ్ లిమిటెడ్ ఉంటే సరల్ జీవన్ బీమా, హై నెట్వర్క్ ఇండివిజువల్కి ఎల్ఐసి బీమా కవచ్. ఈ ప్లాన్స్ అయితే సూటబుల్ అవుతాయి. రిమెంబర్ ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, అవి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ప్రపోజల్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేయండి. హెల్త్ డీటెయిల్స్ హైడ్ చేయకండి. నామినీ డీటెయిల్స్ అప్డేట్గా పెట్టండి. వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.